గురుగారు, భోగి నాడు గోదా రంగనాథుల కళ్యాణ వేడుకను నిర్వహిస్తారు. ఈ కళ్యాణ వేడుక ఆంతర్యాన్ని ఎలా విశ్లేషించుకోవాలి? ధనుస్సు ఒక రాశిగా మనం గుర్తించినట్లయితే ఆ ధనుస్సు అనే రాశిని మనం బొమ్మగా చూడాలి. చూచినప్పుడు చేతిలో విల్లు, ఎక్కుపెట్టిన బాణం, శిరస్సు జంతు సంబంధితం, దేహం మానవ సంబంధితం, కొండగచో శిరస్సు మనిషి, దేహం జంతు సంబంధితం, వాలం కూడా ఉంటుంది. చిత్రమైన ఈ రూపం చేతిలో ధనుస్సు పట్టుకొని ఉన్నది. ధనుస్సు మనలో ఉండేటటువంటి ఏకాగ్రతకు ప్రతీక. ఎక్కుపెట్టిన ఆ విల్లు మనలో ఉండేటటువంటి భక్తి చైతన్యానికి ప్రతీక. మనిషి మనిషిగా కాకుండా జంతు సంబంధితమైన జ్ఞానాన్ని కూడా కలిగి ఉంటాడు. ఆ జ్ఞానాన్ని విడిచి, అజ్ఞానాన్ని విడిచి తాత్విక బుద్ధితో పరమాత్ముడి సృష్టి ఇదంతా కూడా అని చెప్పడం కోసమే సాక్షాత్తు ఆ మహాలక్ష్మి స్వరూపం విష్ణుచిత్తుల వారికి పూల తోటలో, తులసి వనంలో కనిపించగా చేతికి లభించిన ఆ చిన్నారి బాలికకు కోదై అన్న పేరు పెట్టి గోదాదేవిగా నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచుకున్న ఆ విష్ణుచిత్తుల వారికి చరిత్రలో శాశ్వతంగా స్థానం కలిగించే విధంగా వారు చేసేటటువంటి మాలికా కైంకర్యమును తాను స్వీకరించి, తాను స్వామికి పుష్పమాలికలను సిద్ధం చేసి మెడలో తాను వేసుకుని అలంకరించుకుని ఎంత బాగా కుదిరిందా అనుకుని ఆ తదుపరి స్వామివారికి అందించి స్వామిలో లీనమైనటువంటి గోదాదేవికి సంబంధించిన కళ్యాణమే గోదా రంగనాథుల కళ్యాణం. ఇది భోగి నాటి విశేషం. ఏ తిథి ఉన్నా, ఏ నక్షత్రం ఉన్నా భోగి పండగ నాడు గోదా రంగనాథుల కళ్యాణం జరిగి తీరుతుంది. ధనుర్మాసంలో సూర్య సంచారం ప్రారంభమైనది మొదలుగా రేపు ఇక మకర సంక్రాంతి అనగా అంతవరకు 30 రోజుల కాలం ప్రతిరోజు ఆ స్వామి పైన ఒక కీర్తన అల్లి ప్రకృతిని, పర్యావరణాన్ని స్తోత్రం చేస్తూ స్వామివారికి సంబంధించిన మహాత్మ్యములను, గుణగానములను స్మరిస్తూ ఆ తల్లి చేసిన స్తోత్రములే, పాటలే తిరుప్పావై పవిత్రమైన పాటలుగా మనమంతా కూడా ఈ 30 రోజులు స్తోత్రం చేసుకుని ఉన్నాం. మాలికను సిద్ధం చేసి స్వామికి అలంకరించిన కారణం చేత స్వామిలో లీనమైపోయిన ఆ గోదాదేవి వృత్తాంతాన్ని స్మరించుకోవడమే మనం కూడా ఆ పుష్పమాలికలో ఒక పుష్పంగా మారకూడదా, మారిపోదాం అనే ఉద్దేశ్యం మనకు కలిగించడమే ఈ గోదా రంగనాథ కళ్యాణంలో ఉండేటటువంటి అంతరార్థం. ఇది విషయం.